దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ప్రేమ తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారుగా మీరు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజంగా మరి దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ ఈ లోకానికి ఎంతో గొప్పగా తెలియజేశారు. యేసుక్రీస్తును ఈ లోకాన్ని పంపించి ఆయన శిలువ మరణం ద్వారా ఈ లోక నివాసులను దేవాది దేవుడు ఎంత ప్రేమిస్తున్నారో అది వెల్లడి చేశారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఎన్ని ఉన్నా కానీ నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అన్నాడు. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కనుక మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఎంతో గొప్పగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరి తన సహోదరుని ఎవరైతే ప్రేమిస్తారో వారు వెలుగులో ఉంటారు. తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలాగ ప్రేమిస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంతో అపారమైనది, అది శాశ్వతమైనది. దేవుని యొక్క ప్రేమ ఈ లోకమునకు ఇంకా అర్థం కావట్లేదు. మరి దేవుని యొక్క ప్రేమను మనము తెలుసుకోవడానికి మన శక్తి సరిపోదు. కానీ మరి దేవుని ప్రేమను తెలుసుకోవాలి అంటే మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను. బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మంచి ఆరోగ్యములను వీరికి ఇవ్వండి. వారి గృహంలో వారిలో నెమ్మది కలిగి చేయండి. ప్రతి సాతాను శక్తులను వారి యొద్ద నుంచి తొలగించండి. అయ్యా, వారి చదువుల యందు, ఆరోగ్యం యందు, పనుల యందు, వ్యాపారములందు, వారి సమస్త విషయముల యందు మీరు తోడయండి, నడిపించండి. దినమంతా పగలు రాత్రి అయా వారికి, వారి కుటుంబానికి, వారి సమస్తానికి, వారి పని పాటలందు, ఉద్యోగంలో, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. కీడు, శోధన, అపాయం నుంచి తప్పించమని సమస్తము నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.